ఆదాము చేసిన అవిధేయత వలన అందరం పాపులుగా చేయబడుతున్నాం. ఆయన నుండి వచ్చినటువంటి ప్రతి మానవుడు అవిధేయుడు, ప్రతి మానవుడు పాపి. ఎందుకంటే ఆయన నుంచి వచ్చాడు కాబట్టి. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో. అనేకులు పాపులుగా ఎందుకు చేయబడ్డారంటే ఒక మనిషిని అవిధేయత. ఒక మనిషిని అవిధేయత అనేకుల్ని, అంటే వచ్చిన వాళ్ళందరినీ పాపులుగా చేసింది. ఎందుకు? ఆయన పుట్టాం కాబట్టి. మరి యేసు ప్రభువుకు పుడితే యేసు ప్రభు అవిధేయుడా? యేసు ప్రభు అవిధేయుడు కాదు, యేసు ప్రభు విధేయుడు. మరి ఒకని విధేయత మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను కదా. దాసుని స్వరూపు ధరించుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు కదా, అంతగా తగ్గించుకున్నాడు కదా. ఒకని అవిధేయత ఆయన నుంచి వచ్చిన అందరినీ పాపులుగా చేస్తే, మరి ఈ విధేయత ఆయన నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తుంది? నీతిమంతులుగా చేస్తుంది. ఇక్కడ ఆదాముకి యేసు ప్రభుకి మధ్య వ్యత్యాసాన్ని చెప్తున్నాడు. ఆదాము అందరిని పాపులుగా చేస్తే యేసు ప్రభు అందరిని నీతిమంతులుగా చేశాడు. ఆదాము అవిధేయత చూపెడితే యేసు ప్రభు విధేయత చూపించాడు. ఆదాము మరణాన్ని తెస్తే యేసు ప్రభు జీవాన్ని తెచ్చాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? ఏం తెచ్చాడు? జీవాన్ని తెచ్చాడు.